Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. సీనిగడిలో ఇదే అంట సార్. ఎవరండి మీరు? పచ్చి పులుసు. మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కూతురు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనిగాడు తీసుకొచ్చాడు. మా సీనిగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం, అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. తెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న, ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరి నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా అయింది. చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బయట అనుకుంటా. తీసుకోండి, సీని గారు దొరికేస్తాడు. తినండి. కొమ్మ తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్వి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెలోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహసబాల్ అవార్డు నాకు ఇప్పిస్తున్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు? కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి? మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్? ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. బండి పోనీ. అదిగో అమ్మాయిరా, పట్టుకోండిరా. అమ్మాయి దొరికిందిరా. ఇది కాదురా, దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే దీన్ని తెచ్చారంట. వచ్చా మాకేం తెలుసా? పచ్చి పులుసు తెప్పేశారు. దాన్ని పట్టుకుంటారా, పట్టుకుంటారా. వాడు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఏంటి గోళ? అన్నయ్య ఏమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ అని తెలిస్తే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు. నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకిల్? ఉమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమని తీసుకెళ్ళి అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు, నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి స్టార్ట్ ఆ పులితో వెంట. అమ్మ వస్తున్నారు. ఇక్కడ పరిగెత్తలేను. మా ఊరికి వెళ్ళిపోతా. ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక నా బతుకు ఏక బొక్క చేస్తారు కదరా, నేను తీసుకెళ్ళను. ఈక
నాకు ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా తిల్ రాజా ఏం కాదు, చంపేస్తారు. ఈ మాట బయట చెప్తే అమ్మ రౌడీలు నేను భీమవరం చెప్పు. అమ్మా నేను రాను. దేవుడు మనం మొర ఆలకించాడు. నీ కొండకొస్తే పంటదాన్ని గిఫ్ట్ గా ఇచ్చావా? తీసుకపో చెత్త కొడుక. ఇదంతా పచ్చి పులుసుగాడు డ్రామా. పచ్చి పులుసుగాడు ఎక్కడ్రా? ఇక్కడ్రా. ఎలా ఉంది ఈ పచ్చి పులుసు ప్లానింగ్? ఏరా, నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ పచ్చి పులుసు? ఏయ్! రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ ఈ కళాకారుడు ఏమైనా చేయగలరా? అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పరా. ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్ది కత్తి సీను. ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను. కనీసం నీకు ఆత్మశాంతి అన్న మిగులుతుంది. నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉందరా. దుర్గాదాస్ వచ్చేసాడ్రా. చెప్పొద్దు. నువ్వు ఉన్నావన్న నిజం తెలిసిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాడిని చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరంగా అవుతున్నా. ఏ కూతురు కోసం మారిపోయావో ఆ కూతుర్ని అడుగుతున్నాను. వదిలే నాన్న, వదిలే. సరే చంపేయండి. ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి. నువ్వు దూరం అయితే నేను బతకలేను నాన్న. ప్రాణానికి ప్రాణమైన మీ కూతురు అడుగుతుంది, వదిలేండి సార్. అతన్ని వదిలేండి నాన్న.
కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటుది